ప్రకృతి మాత మనకు అప్పుడప్పుడు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈసారి అమెరికా వాతావరణ నిపుణులు మోసుకొచ్చిన వార్త చూస్తుంటే ఆ గిఫ్ట్ కాస్త హాట్ గా ఉండేలా ఉంది. ప్రపంచ వాతావరణాన్ని తన వేలిముద్రలతో శాసించే ఎల్నినో బాబు మళ్లీ బలపడుతున్నాడట. అది ఇది కాదు, ఏకంగా 1950ల తర్వాత ఈ రేంజ్ పవర్ఫుల్ ఎంట్రీ ఎప్పుడూ చూడలేదట. ఈ తీవ్రత పెరగడానికి 81%, వచ్చే ఏడాది వరకు మనల్ని పలకరించడానికి 97% అవకాశాలున్నాయని లెక్కలు కట్టారు. అంటే వచ్చే ఏడాది వరకు ఈ వేడి ముచ్చట్లు తప్పవన్నమాట. చైనాలో ముంచేసే వానలు, ఇక్కడ ఎండల జాతర. ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందంటే ఒకరికి బిర్యానీ, ఇంకొకరికి ఉపవాసం అన్నట్టుగా ఉంటుంది. తాజా రిపోర్టుల ప్రకారం చైనాలో భారీ వర్షాలు, వరదలతో పాటు హీట్ వేవ్స్ కూడా పోటీపడి మరీ వస్తాయట. ఒక పక్క నీళ్లు ముంచెత్తుతుంటే ఇంకో పక్క చెమటలు కక్కించే ఎండలు. భలే కాంబినేషన్ కదా. భారత్ పరిస్థితి చూస్తే మన దేశానికి వచ్చేసరికి ఎల్నినో కాస్త కరడుగట్టిన విలన్లా మారుతోంది. మన ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలపై ఇది కన్నేసింది. ఆల్రెడీ గత నెలతో పోలిస్తే సగటు వర్షపాతం 40% లోటు రికార్డైంది. వర్షం వస్తే వస్తాడు, లేదంటే లేదు అన్నట్టు తయారైంది వాతావరణం. ఇక మన రైతన్నల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వరి, పత్తి, పప్పుధాన్యాలు సాగు చేద్దామంటే వానదేవుడు ఎల్నినో మాయలో పడి ఎటో వెళ్లిపోయాడు. పంటలు పండించాలా వద్దా అనేది ఇప్పుడు భూమిలో ఉన్న సారం నిర్ణయించడం లేదు. పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కే నీళ్లు నిర్ణయిస్తున్నాయి. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. కానీ ఆకాశం నుంచి నీళ్లు పడకపోతే రైతులు మాత్రం ఏం చేస్తారు? బహుశా మేఘమదనం కోసం ప్రార్థనలు చేయడం తప్ప ఎల్నినో అంటే కేవలం అబ్బా ఏం ఎండలు అని సరిపెట్టుకునే వ్యవహారం కాదు. దీని వెనుక పెద్ద దండయాత్రే ఉంది. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, చెట్లు వాటికవే రాపిడితో తలపడిపోయి తాగునీటితో కొరతతో గొంతు ఎండిపోవడం ఖాయం. ట్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణాలు, కరెంటు బిల్లుల మోత. ఎండలెక్కువైతే ఏసీలు, ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరుగుతాయి. ఆటోమేటిక్గా కరెంట్ బిల్ చూసి గుండె ఆగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలిస్తూనే ఉన్నాయి. అయితే కేవలం పరిశీలిస్తే సరిపోదు. ఎల్నినో గాడిని కాస్త కూల్ చేసే మార్గం ఏదైనా ఉంటే చూడాలి. ఏదేమైనా రానున్న నెలలో ఈ వాతావరణ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో లేక మనల్ని ఫ్లాప్ చేస్తుందో చూడాలి. ప్రజల్లారా, ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోండి, లేదంటే వచ్చే ఏడాది ఎండల్లో ఉడకడం ఖాయం.